హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి హెయిర్ గ్రోత్ టిప్ అనేదైతే చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే హెయిర్ ప్యాక్ అండ్ హెయిర్ ఆయిల్ కూడా చెప్తాను. ఆ రెండు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను. హెయిర్ ప్యాక్కి ఏమేమి యూజ్ చేస్తానంటే ఇదిగోండి, ఫస్ట్ నైట్ అయితే మెంతులు అనేది నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెం నేను సరిపడినంత మెంతులు అనేది అయితే తీసుకున్నాను. దానిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల పెరుగు అనమాట. పెరుగులో నానబెట్టుకోవాలి నైట్ అంతా. ఇది ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇదిగో నైట్ నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. ఇది నానబెట్టిన తర్వాత ఇలా మెత్తగా బాగా నానిన తర్వాత ఉంటుంది కదా, మొత్తం మిక్స్ అయిపోయి చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మిక్సీ వేసుకున్నామంటే బాగా మెత్తని పేస్టులా అవుతుందండి. ఓకేనా? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే అది ఇప్పటి నుంచి కాదండి, 90స్లో నుంచి కూడా అసలు ఫస్ట్ నుంచి వాడేది ఇదేనండి. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్త అని చూపిస్తున్నారు, కాకపోతే నేను ఫస్ట్ నుంచి ఇదే వాడతాను, అందుకని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కనీసం ఇది మంత్లీ ట్వైస్ వాడితే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా? నేను ఏదంటే నాకు కుదరక నేను మంత్లీ వన్స్ అయితే కంపల్సరీగా వాడతాను. ఈ మెంతులు అనేది హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనేది బాగా నల్లగా కూడా ఉంటుంది, బలంగా ఉంటుందండి. ఓకేనా? మెంతులు అనేది హెయిర్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అండి. ఈ పెరుగు అనేది స్కాల్ప్కి చాలా అంటే చాలా మంచిదండి. మన స్కాల్ప్ ఎప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఇది బాగా చల్లదనాన్ని అయితే ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఏంటంటే మన హెయిర్ అనేది రఫ్గా అట్లా అయిపోతుంది కదా, బాగా ఇదైతే చాలా సిల్కీగా అనేది అయితే ఇస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలనుకోండి, ఓన్లీ పెరుగు మాత్రం కూడా అప్లై చేసుకోవచ్చు. హెడ్ బాత్కి ముందు ఒక 15 మినిట్స్ ముందు ఓన్లీ పెరుగు మాత్రం అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా సిల్కీగా చాలా గ్లోగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ అయితే ఇదైతే నేను బాగా నానింది కదండి, దీన్ని ఇట్లా మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసి పేస్ట్ లాగా అయిన తర్వాత నేను దీంతో పాటు ఒక నిమ్మకాయ కూడా అనేది తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ నిమ్మకాయ ఏంటంటే డాండ్రఫ్ అనేది ఉండదు. మన స్కాల్ప్లో కొంచెం ఇచ్చింగ్ కానీ దురద కానీ కొంచెం బ్యాక్టీరియా కానీ అదేమైనా ఉంటే మాత్రం మొత్తం క్లీన్ చేసేస్తుందండి ఇది యూజ్ చేయటం వలన. ఓకేనా? దీన్ని మళ్ళీ తర్వాత మిక్స్ చేసిన తర్వాత కూడా కొంచెం పెరుగును అనేది వేసుకుంటున్నానండి. పెరుగు అనేది చాలా మంచిది కదా హెయిర్కి, అందుకోసమని ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేయాలండి. హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ అనేది చేయాలి. ఇలా చేయటం వల్ల అనేది హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి. మామూలుగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెయిర్ అనేది పల్చగా అయిపోతుంది, ఇట్లా పట్టుకుంటేనే తెగిపోతున్నట్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకనే అలాంటిది జరగకుండా ఉండాలంటే మంత్లీ కనీసం, ఇది నేను చెప్పిందే కాదండి, మీకు తెలిసింది ఏదైనా కూడా హెయిర్ ప్యాక్ అనేది మంత్లీ వన్స్ అయితే అప్లై చేస్తే మీ ఆరోగ్యంతో పాటు మీ హెయిర్ కూడా అనేది చాలా పుష్టిగా ఉంటుంది, మంచిగా దృఢంగా ఉంటుంది, బాగా పెరుగుతుంది, బాగా బలంగా కూడా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఇది అప్లై చేసుకోవటం వల్ల ఏంటంటే మన వెంట్రుక కూడా చాలా మందంగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కనుక వాడినట్లయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, నేను హెయిర్ ఆయిల్ కూడా నేను అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్ కానీ మంత్లీ వన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్? హెయిర్ ఆయిల్ అనేది మంత్లీకి సరిపడినంతే నేను ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ స్టోరేజ్ అనేది ఉంచనండి, ఎందుకంటే కొంచెం హెయిర్ ఆయిల్ అనేది స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా ఉంటే హెయిర్కి మంచిది, అది చూస్తానికి కూడా బాగుంటుంది. ఓకేనా? నేను సరిపడినంత మాత్రమే నేను హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే ఇదిగోండి, ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె అనేది నేను ఒక 4 స్పూన్లు అనేది తీసుకుంటున్నాను.
ఈ 4 స్పూన్లు అనేది తీసుకుంటున్నాను. దాంట్లోకి కొంచెం ఆముదం అనేది వాడతానండి. ఇదిగోండి ఇప్పుడు 4 స్పూన్లు కొబ్బరి నూనెకి 2 స్పూన్లు ఆముదం అనేది తీసుకుంటాను. ఆముదం విషయం మీకు తెలిసిందే కదండి. ఇది చాలా అంటే చాలా మంచిది హెయిర్కి అనేది. అసలు చిన్నపిల్లలకైతే బాగా యూస్ చేస్తారు. చిన్నపిల్లలకి మాడుకి బాగా అప్లై చేస్తారు. కానీ ఇప్పుడు కాలంలో అసలు ఆముదం అనేది వాడట్లేదు. ఆముదం ముఖ్యంగా వచ్చేసి హెయిర్ అనేది తెల్లబడనీయకుండా ఉంటుందండి. ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా. మీరు ఆముదాన్ని కనుక లైట్గా కొంచెం వాడటం కనుక యూస్ చేయండి. అసలు మీకు తెల్లబడటం అనేది జరగదు. హెయిర్ ఎప్పుడు బ్లాక్గా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే పూర్తిగా తగ్గించేస్తుంది. బ్యాక్టీరియాని రానివ్వదు. స్కాల్ప్ అనేది బాగా నీట్గా ఉంచుతుంది ఫ్రెండ్స్. చుండ్రు అనేది రానివ్వదు. అందుకోసమని ఆముదాన్ని కూడా యూస్ చేయండి. నేను ఈ 2 కలిపిన తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను కరివేపాకు యూస్ చేస్తాను. కరివేపాకు అసలు చాలా మంచిది హెయిర్కి అనేది. బాగా బ్లాక్గా ఉండటానికి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. బట్టతల అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీంతోపాటు కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను. మెంతులతో పాటు కొంచెం లవంగాలు, చెక్క, ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి. దీంట్లో హెయిర్ గ్రోత్కి సంబంధించిన విటమిన్స్ అనేవి ఇందులో చాలా ఉంటాయి. ఇది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్కాల్ప్ బలంగా ఉంటుంది. వెంట్రుకలు దృఢంగా పెరగటానికి స్కాల్ప్కి మంచి పోషణ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. దీన్ని మొత్తాన్ని ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకొని సిమ్ములో మరగనిచ్చాలి. ఎంతసేపు అంటే మనకి హెయిర్ ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. అవన్నీ కొంచెం బాగా నల్లగా వచ్చేస్తాయి కదా. లోపల దినుసులన్నీ వేసుకున్నాం కదా. అవన్నీ బాగా నల్లగా వచ్చిన తర్వాత ఇది ఎర్రగా కొంచెం ఎరుపు కలర్లో ఉంటుంది ఆయిల్. అప్పుడు దించేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను చూపిస్తున్నాను. ఇలా దించిన తర్వాత నేను ఇది అనేది వడగట్టుకుంటున్నాను ఒక గ్లాసులో. ఇదిగోండి ఇలా వడగట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి మొత్తం అది పిప్పంతా తీసేసిన తర్వాత ఇదండి హెయిర్ ఆయిల్. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది బాగా చల్లబడిన తర్వాత నేను ఒక గాజు లాంటి బాటిల్లో పోసుకొని నేను స్టోర్ చేసుకుంటానండి. అందులో ఏంటంటే గాలిపోదు కదా, బాగా స్టోరేజ్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నేను పెట్టుకునే హెయిర్ ఆయిల్. ఇది డైలీ కూడా మనం వాడుకోవచ్చు అండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. కరివేపాకు, మెంతులు మంచి స్మెల్ వస్తుందండి. హెయిర్ ఆయిల్ కూడా జిడ్డుగా కానీ అలా కూడా ఉండదు. నేను వీక్లీ 2 అయితే వాడతాను. బాగా మా హెయిర్కి మాత్రం హెయిర్ ఆయిల్ కంపల్సరీగా యూస్ చేయాలండి. ఇప్పుడు కాలాన్ని బట్టి అందరు హెడ్ బాత్ చేసి హెడ్ బాత్లోనే ఉంటున్నారు. హెయిర్ ఆయిల్ అనేది వాడట్లేదు. దానివల్ల హెడేక్ వస్తాయి. మైగ్రేన్ హెడేక్, ఇవన్నీ హెడేక్స్ అన్నీ హెయిర్ ఆయిల్ వాడకపోవటం వల్లే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు వీక్లీ 2 కనుక హెయిర్ ఆయిల్ కనుక అప్లై చేసినట్లయితే మీరు హెయిర్ గ్రోత్ బాగుంటుంది. బ్లాక్ హెయిర్ అనేది మంచిగా వస్తుంది. బట్టతల అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ 2 మాత్రం మీరు మంత్లీ అనేది యూస్ చేయండి. మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.